హలో అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా? మేమైతే నిన్న మా వారు చేశారు ఉగాది పచ్చడి. నాకైతే కుదరలేదు చేయడానికి. పాపం అన్నీ రెడీ చేసుకుంది మా వారే. ఉగాది పచ్చడి అయితే కలిపారు షడ్రుచులన్నీని. ఫ్రూట్స్ అయితే నేను యాపిల్ దానిమ్మ వేయను, కానీ ఈ సంవత్సరం అయితే అవి కూడా వేసేస్తాం మేము. టేస్ట్ అయితే బాగుంటుంది కదా ఉగాది పచ్చడి, పుల్లగా తీయగా వగరగా అన్నీ కలిపేసి. ఉగాది పచ్చడి అంటే ఎంతమంది ఇష్టంగా తింటారు? మేమైతే మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఇష్టంగా తింటాం. 2 days ఉన్నా కూడా తింటాం ఉగాది పచ్చడి. మా చిన్నప్పుడు అయితే మా నాన్నగారు కలిపేవారు ఉగాది పచ్చడి ప్రతి సంవత్సరం కూడా. అప్పటికప్పుడు ఫ్రెష్గా వెళ్ళి మార్నింగే స్నానం చేసిన తర్వాత వెళ్ళి ఉగాది పువ్వు తీసుకొచ్చి దాన్ని నులక మంచం మీద వేసి దాన్ని నలిపి ఆ పువ్వు అంతా తీసి మా నాన్నగారే అంతా రెడీ చేసి దగ్గర పెట్టుకుని అందరికి ఇచ్చేవారు అనమాట. ఆ తీపి గుర్తులు ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. ఎప్పుడు ఉగాది పచ్చడి చేసినా మా నాన్నగారే గుర్తుకొస్తారు నాకైతే. ఈ రోజు అయితే మా వారు ఉగాది పచ్చడి చేస్తుంటే మా అమ్మాయి ఏమో సేమియా పాయసం కాసేస్తుంది. ఇద్దరు కలిపి అన్ని కంప్లీట్ చేసుకుని దేవుడి కాడ అన్ని సిద్ధం చేసుకుని ప్రసాదాలు పెట్టి మా అమ్మాయి అయితే ఈరోజు పూజ చేసుకుంది. ఎప్పుడన్నా పూజ చేయమంటే అసలు చేయదు. అలాంటిది ఈరోజు నాకు కుదరలేదు కదా, అందుకే మా అమ్మాయే చేసింది పూజ. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు కూడాని, అందుకే దేవుడి కాడ అదే దీపం పెట్టేసి అప్పుడు గుడికి వెళ్ళారు వాళ్ళిద్దరూని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.